అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్న సినిమా కలికి 2898AD. గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ టైటిల్ రోల్లో సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టాప్ బ్యానర్ వైజయంతి మూవీస్ తెరకెక్కిస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి మేకర్స్ ఏదో ఒక అప్డేట్ అందిస్తూ సినీ జనాల్లో ఆసక్తిని పెంచుతున్నారు. పాపులర్ మ్యూజిక్ లేబుల్ సరిగమా సౌత్లో మ్యూజికల్ జర్నీ షురూ చేస్తుందని మేకర్స్ ఓ ట్యూన్ షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్ అవుతుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇప్పటికే లాంచ్ చేసిన కలికి 2898AD టైటిల్ గ్లిమ్స్ వీడియో టీజర్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా మారాయి. మా సంగీత తాంత్రికుడు సంతోష్ నారాయణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. అతి త్వరలో ఆయన సంగీత ప్రపంచాన్ని ఆస్వాదించే వరకు వేచి ఉండలేకపోతున్నామంటూ మేకర్స్ ట్వీట్ చేశారని తెలిసిందే. సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. టాలీవుడ్ అగ్ర హీరోలు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకే వేదికపై సందడి చేయబోతున్నారు. టాలీవుడ్ దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రతి ఏటా డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం కూడా మే 4న ఈ వేడుకలను నిర్వహించాలని చూడగా అనుకోని కారణాల వల్ల మే 19కి వాయిదా పడింది. అయితే ఈ వేడుకలకు ఇంకా 3 రోజులే ఉండటంతో ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్, నాని, పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. తాజాగా ఈ వేడుకకు సంబంధించి మరో సాలిడ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ వేడుకలో టాలీవుడ్ అగ్ర హీరోలు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్లు హాజరు కానున్నట్లు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఈ నెల 19న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు TFDA ప్రకటించింది. కన్నడ హీరో యష్ కాంపో నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ టాక్సిక్, ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ ట్యాగ్లైన్తో వస్తున్న ఈ చిత్రాన్ని యాక్టర్ కమ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తుంది. యష్ 19వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ పై వెంకట కె నారాయణ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారనే దానిపై ఏదో ఒక గాసిప్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ డైలమాకు చెక్ పెట్టే అప్డేట్ ఒకటి మూవీ లవర్స్లో జోష్ నింపుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ కూడా కీ రోల్ పోషిస్తూ ఉండగా లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్లో సమాచారం. తాజా టాక్ ప్రకారం నయనతార ఇందులో యష్ సోదరి పాత్రలో కనిపించబోతుందట. ఓవైపు లీడింగ్ హీరోయిన్లుగా కొనసాగుతున్న కియారా అద్వానీ, నయనతార KGF ఫ్రాంచైజీతో గ్లోబల్ స్టార్డమ్ సంపాదించిన యష్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం ఖాయమైపోయిందన్న వార్తను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు స్టార్ సెలబ్రిటీల అభిమానులు. మాస్కా దాస్, విశ్వక్ సేన్ కాంపో నుంచి సినిమా వస్తుందంటే మూవీ లవర్స్లో అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తున్న తాజా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఫైనల్గా మే 31కి విడుదల టైంను ఫిక్స్ చేసినట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈసారి వాయిదా ఏం లేదు, మే 31కి పక్కాగా వస్తుంది అంటూ ఓ వీడియో షేర్ చేశాడు విశ్వక్ సేన్. ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. ఈ మూవీలో DJ టిల్లు, ఫేమ్ నేహా శెట్టి, అంజలి ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగం పెంచారు. విశ్వక్ సేన్ ఈ చిత్రంలో లంకల రత్నగా కనిపించబోతున్నట్టుగా ఇప్పటి వరకు వచ్చిన రషెస్ చెబుతున్నా. ఇక ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన సుట్టంలా సూసిపోకల సాంగ్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా సంస్థ బ్యానర్తో కలిసి ఫ్యాక్షన్ 4 బ్యానర్ పై నిర్మిస్తున్నారు. హాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ అవంతిక వందనపు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి ప్రస్తుతం హాలీవుడ్లో అదరగొడుతుంది. టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కాకుండా ఏకంగా హాలీవుడ్ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతుంది. అవంతిక వందనపు రీసెంట్గా మీన్ గర్ల్స్ అనే హాలీవుడ్ చిత్రంలో నటించగా ఈ చిత్రం వరల్డ్ వైడ్గా బ్లాక్ బస్టర్ అయింది. ప్రస్తుత టీనేజ్ యువత ఆలోచనల ఆధారంగా వచ్చిన ఈ చిత్రం అవంతికకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ భామ తాజాగా హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఊహించని లుక్లో దర్శనమిచ్చింది. హాలీవుడ్లో రాణిస్తున్న బ్లాక్ బ్యూటీస్ని హైలైట్ చేసే గలోరీ మ్యాగజైన్ కవర్ పేజీపై అవంతిక వందనపు దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రే కలర్ హెయిర్, గ్రే కలర్ డ్రెస్లో హాలీవుడ్ హీరోయిన్లా మెరిసిపోతుంది అవంతిక.
2003లో విజయ్ సేతుపతి జెస్సీ అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి అబ్బాయి, అమ్మాయి సంతానం. అబ్బాయి పేరు సూర్య కాగా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. సూర్య సేతుపతి కెరీర్ చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలైంది. విజయ్ సేతుపతి హిట్ చిత్రాల్లో ఒకటైన నానం రౌడీ దాన్ చిత్రంలో సూర్య సేతుపతి చిన్న పాత్ర చేశాడు. నయనతార హీరోయిన్గా దర్శకుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ మూవీలో సూర్యది చాలా చిన్న పాత్ర. అయితే సింధూబాద్ మూవీలో సూర్య ఫుల్ లెంత్ రోల్ చేశాడు. ఈ చిత్రంలో కూడా విజయ్ సేతుపతి హీరోగా నటించాడు. బాల్యంలోనే తన నటనతో ఆకట్టుకున్నాడు సూర్య. కొంచెం గ్యాప్ ఇచ్చి హీరోగా ప్రేక్షకులను పలకరించనున్నాడు. గత ఏడాది సూర్య డెబ్యూ మూవీ పూజా కార్యక్రమం జరుపుకుంది. మూవీ టైటిల్ ఫినిక్స్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. స్టంట్ మాస్టర్ ఏఎన్ఎల్ అరుసు ఈ చిత్ర దర్శకుడు. ఫినిక్స్ టైటిల్ లోగో ఆకట్టుకుంది. ఫినిక్స్ చిత్రాన్ని బ్రేవ్ మ్యాన్ పిక్చర్స్ బ్యానర్లో రాజలక్ష్మి అరసు కుమార్ నిర్మిస్తున్నారు. 2023 నవంబర్ 24 నుండి షూటింగ్ జరుపుకుంటుంది. హీరోగా సూర్య తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. సూర్య లేటెస్ట్ ఫోటోలు చూసిన జనాలు విజయ్ సేతుపతికి ఇంత పెద్ద కుమారుడు ఉన్నాడా అని ఆశ్చర్యపోతున్నారు. ఫినిక్స్ మంచి విజయం సాధించాలని కామెంట్స్ చేస్తున్నారు. సూర్య సేతుపతి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ కమెడియన్ కేబు కార్తిక్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కార్తిక్ తల్లి అనారోగ్యంతో తుది శ్వాస వదిలారు. ఆమె కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. దాదాపు 5 ఏళ్లుగా తన తల్లి క్యాన్సర్తో పోరాడుతుందని, ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నానని కార్తిక్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తల్లి మరణించిన విషయాన్ని తన అభిమానులకు వెల్లడించారు. తన తల్లి జీవితమంతా పోరాటమేనని, 5 ఏళ్లుగా క్యాన్సర్తోనూ పోరాడిందని చెప్పారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ తమను పెంచిందని చెప్పుకొచ్చారు. కష్టాల్లో తమకు తోడుగా నిలిచిన తల్లి ఇప్పుడు ఒంటరిగా వదిలేసి వెళ్లిందని కార్తిక్ కంటతడి పెట్టారు. కష్టాలు ఎదురైనా భయపడకుండా ఆత్మస్థైర్యంతో ఎదుర్కొన్న తన తల్లే తనలో ధైర్యాన్ని నింపిందని వివరించారు. సమాజంలో ఎలా బతకాలో నేర్పించింది, కానీ తను లేకుండా మేమెలా బతకాలో మాత్రం నేర్పించలేదని ఎమోషనల్ అయ్యారు. తన తల్లిని బతికించేందుకు 5 ఏళ్ల పాటు సేవలందించిన వైద్యులకు ఈ సందర్భంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానని కేవు కార్తిక్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఫ్రాన్స్లో జరిగే కేన్స్కు ప్రత్యేకత ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో సినీ తారలు ఈ కార్యక్రమంలో పాల్గొని రెడ్ కార్పెట్పై సందడి చేస్తూ ఉంటారు. ఈ కేన్స్ వేడుకల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటారు. విభిన్న కాస్ట్యూమ్స్తో అలరిస్తూ ఉంటుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు కొత్త కళ తెస్తూ ఉంటుంది ఐశ్వర్య. ఆమె రెడ్ కార్పెట్పై అలా నడుచుకుంటూ వస్తుంటే కెమెరా కళ్ళని ఐశ్వర్యపై ఉంటాయి. ఈసారి ఆమె గాయంతోనే కేన్స్లో పాల్గొనబోతుంది. గాయం కారణంగా చేతికి కట్టుతోనే కుమార్తెతో కలిసి ఐశ్వర్య ఫ్రాన్స్కు పయనమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగియనున్న విషయం తెలిసిందే. అయితే ద్రవిడ్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా హెడ్ కోచ్ పదవికి ప్రకటన విడుదల చేసింది. ఈ అప్లికేషన్లను ఓపెన్ గూగుల్ ఫామ్స్లో అందుబాటులో ఉంచింది బీసీసీఐ. దీంతో ఇదే అదునుగా భావించిన పలువురు నెటిజన్స్ సరదాగా భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఆ స్క్రీన్ షాట్స్లను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అయితే టాలీవుడ్ దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా బీసీసీఐ హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. తాను అప్లై చేసిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఆ దరఖాస్తును బీసీసీఐ రిజెక్ట్ చేసిందని తెలిపారు. అయితే ఈ దరఖాస్తును నింపడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మీకు తెలుసా, నేను ఒకసారి టీమిండియాకు హెడ్ కోచ్ కావాలని అనుకున్నాను అని, ఏదో ఒక రోజు నా పిల్లలకు చెప్పాలని అనుకున్నాను కానీ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న రాహుల్ రవీంద్రన్ చివరిగా వెన్నెల కిషోర్ చారి 111 సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం రాహుల్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాలో రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్గా దూసుకుపోయిన కాజల్, తమన్నా బాలీవుడ్లో పాగా వేయడానికి గట్టిగానే ట్రై చేశారు. అయితే ఆశించిన స్థాయిలో అవకాశాలను అందుకోలేకపోయారు. ఆ తర్వాత వరుసలో వచ్చిన రష్మిక, కీర్తి సురేష్, సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ పైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. రష్మిక తెలుగు, కన్నడ భాషల్లో స్టార్ స్టేటస్ను కొనసాగిస్తూనే బాలీవుడ్పై ఓ కన్నేసి ఉంచింది. అక్కడ ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించి యానిమల్ సినిమా హిట్తో అక్కడి వారి దృష్టిని ఆకర్షించింది. దాంతో మరో 2 హిందీ సినిమాలు ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నాయి. ఈ సినిమాలు హిట్ కొడితే అక్కడ రష్మిక తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తమిళ, తెలుగు భాషల్లో బిజీగా ఉన్నటువంటి కీర్తి సురేష్ కూడా బాలీవుడ్ ఛాన్స్లపై గట్టిగానే దృష్టి పెట్టింది. అక్కడ వరుణ్ ధావన్కు జోడీగా ఆమె ఒక సినిమా చేస్తుంది. ఇంకా హిందీలో 1-2 ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని అంటున్నారు.
పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర పాన్ ఇండియా స్థాయిలో సోషల్ ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తూ ఉండగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు 18 ఏండ్ల తర్వాత చిరంజీవితో కలిసి ఇందులో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో త్రిషతో పాటు మరో సీనియర్ హీరోయిన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం 2 పార్టులుగా రానున్న విషయం తెలిసిందే. మొదటి పార్టులో త్రిష కథానాయికగా ఉండగా రెండో భాగంలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటి ఖుష్బూ నటించనున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం మొదటగా హీరోయిన్ విజయశాంతిని సంప్రదించగా రాములమ్మ ఓకే చెప్పలేదనే టాక్ నడిచింది. ఆ తర్వాత ఖుష్బూని సంప్రదించగా కథ బాగా నచ్చడంతో ఓకే చెప్పేశారని తెలుస్తోంది. కాండ్రకోట మిస్టరీ అంటూ యథార్థ సంఘటనల ఆధారంగా నింద అనే చిత్రం రాబోతుంది. వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ మూవీని రాజేష్ జగన్నాథన్ నిర్మించడమే కాకుండా కథాకథనాన్ని రాసి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియన్స్లో ఇంట్రెస్ట్ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ టీజర్ను విలక్షణ నటుడు నవీన్ చంద్ర విడుదల చేశారు. టీజర్ విడుదల చేసిన అనంతరం చిత్ర యూనిట్కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. టీజర్ బాగుందని టీంను మెచ్చుకున్నారు. జీవితంలో కొన్నిసార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు అనే డైలాగ్తో మొదలైన ఈ టీజర్లో ఎన్నో కారణాలున్నాయి. అందమైన ప్రేమ కథ కనిపిస్తుంది. దాంతోపాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ టీజర్లోని విజువల్స్ ఎంతో న్యాచురల్గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ అయితే మూడ్కు తగ్గట్టుగా సాగింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ను ఫీల్ అయ్యేలా నేపథ్య సంగీతం సాగింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. So I know this character will bleed on to Ashish's personal life. But bro, నేను మీకు చెప్పినప్పుడు you're very adamant that నేను క్యారెక్టర్ చేస్తాను అని. We all will have this one dark corner కదా. అంటే ఒక అమ్మాయిని ప్రేమించడానికి లేకపోతే ఒక అబ్బాయిని ప్రేమించడానికి మనకు చాలా ధైర్యం ఉండాలి. అంటే ఆ అమ్మాయి రేపొద్దున మా నాన్న వద్దన్నాడు, మన క్యాస్ట్ సేమ్ కాదని మిమ్మల్ని వదిలేస్తుందని భయపడకుండా ప్రేమించాలి కదా. లేదా ఒక అబ్బాయిని ప్రేమించడానికి అరే ఇది నన్ను యూస్ చేసుకుంటున్నాడా లేకపోతే ఇంకో అందమైన అమ్మాయి దొరికితే షిఫ్ట్ అయిపోతాడా అని అనుమానం లేకుండా ప్రేమించాలి. దట్స్ ది ఇంగ్లీష్ సేయింగ్ దట్ సేస్ యూ నీడ్ మోర్ గట్స్ టు బీ అట్ లవ్ దెన్ టు బీ అట్ వార్. మీ అందరికీ ఆ ధైర్యం ఉంది, మీ ఎవరికి తెలియదు. యాక్చువల్లీ ఇక్కడ అందరినీ ఎవరో ఒకరిని ప్రేమించుంటారు కదా. సో ఎవ్రీ బాయ్ హూ లవ్డ్ ఎ గర్ల్, ఎవ్రీ గర్ల్ హూ లవ్డ్ ఎ బాయ్ హ్యాడ్ గట్స్. అంటే ఒక యుద్ధానికి వెళ్ళడం కన్నా ప్రేమించడం చాలా గట్స్ కావాలి. దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ అవర్ మూవీ, లవ్ మీ ఇఫ్ యూ డేర్. సో మామూలు మనిషిని ప్రేమించాలంటేనే అంత గట్స్ కావాలంటే ఒక దెయ్యాన్ని ప్రేమించాలి. దిస్ ఈజ్ వాట్ ఐవ్ టోల్డ్ యూ. బట్ థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, నాతో శ్మశానాల్లో తిరిగారు మీరు. వీ మేడ్ థింగ్స్ దట్ ఈస్ నేను రివీల్ చేయలేను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియన్ స్క్రీన్ చూసే కొన్ని కాన్సెప్ట్స్ మేము అప్లై చేసాం. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా. యాక్చువల్గా మేము చేసేటప్పుడు ఏదైతే ఎక్సైట్మెంట్ ఉందో ఇప్పుడు మీ మొహల్లో చూసినప్పుడు అది మాకు నిజంగా ఫుల్ఫిల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అంతే, నిజంగా తగ్గేదిలే. 25th కోసం వెయిట్ చేయండి, మేము అదే చెప్తాం. సో విరూపాక్ష చేసేటప్పుడు నాకు డే 1 నుంచి ఒక మంచి సినిమా చేస్తాను, ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను అని ఒక క్లారిటీ ఉండేది. మళ్ళీ ఈ సినిమా చేసేటప్పుడు నాకు ఆ ఫీలింగ్ డే 1 నుంచి ఉంది. అరుణ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఈ క్యారెక్టర్ కోసం నన్ను చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ దిల్ రోజు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. సో ఇంత పెద్ద టెక్నీషియన్స్ పీసీ సార్తో, కీరవాణి గారితో వర్క్ చేయాలంటే రాసిపెట్టి ఉండాలంటారు. నాకు ఇంత స్టార్టింగ్లోనే దొరికింది, నిజంగా లక్కీ. అండ్ మీ అందరి ఫేవరెట్, నా ఫేవరెట్ బేబీ సో తనతో వర్క్ చేశాను. అండ్ అన్నిటికంటే బెస్టెస్ట్ విషయం ఏంటంటే ఇక్కడ ఆశిష్ బ్రో, దిల్ రాజు గారి వాళ్ళ సన్ అనేది 1% కూడా మైండ్లో ఉండదు. లిటరలీ సెట్లో అంటే ఆర్ట్ అసిస్టెంట్ దగ్గర నుంచి ప్రతి చిన్న ప్లేస్లో ఉన్న పర్సన్ నుంచి ప్రతి ఒక్కరికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారనేది నేను చూశాను. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీతో కలిసి వర్క్ చేయడం నిజంగా థ్యాంక్ యూ సో హ్యాపీ. First, congrats to the entire team already. We've seen the reaction to the trailer, so చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ ఫిల్మ్లో అరుణ్ సార్ చెప్పారు కదా ఆల్రెడీ, మా డైరెక్టర్ గారు స్కల్ రీకన్స్ట్రక్షన్ గురించి కొంచెం ఇట్స్ అ నైస్ యాంగిల్ దట్ దేవ్ ఇన్కార్పొరేటెడ్. అండ్ నేనే ఆ స్కల్ రీకన్స్ట్రక్షన్ ఆర్టిస్ట్ పాత్ర ప్లే చేస్తున్నాను. అండ్ ఇట్ ఈస్ సంథింగ్ ఐ హ్యావ్ నెవర్ డన్ బిఫోర్. దిల్ రాజు సార్, ఇట్ ఈస్ truly a pleasure to be in your film. So thank you so much. Arun, thank you so much for thinking of me for this film. Harshitana, Hansita, they've been the most kindest. Oh, I love you guys too, and I can't wait for you all to see the film on 25th.
and all of my co-actors, Ashish, Baby, of course, Vaishnavi and Ravi. Thank you so much for making it. So I was on set for a very short period of time. నేను యాక్చువల్లీ ఒక 4-5 days ఉన్నాను, కానీ ఆ రోజు ఈవెన్ ఇన్ దట్ లిమిటెడ్ పీరియడ్ అందరు నా ఫ్యామిలీ లాగా అయిపోయారు. సో థ్యాంక్ యూ సో మచ్. లవ్ మీ ఇఫ్ యూ డేర్ ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది, మీరందరు చూశారు, మీకు నచ్చిందని అనుకుంటున్నాము. లవ్ మీ ఒక డిఫరెంట్ అండ్ డార్క్ స్టోరీ. ఐ రిక్వెస్ట్ మీరందరూ థియేటర్స్లో వెళ్ళి సినిమా చూడండి, ఎందుకంటే మీకు చాలా జంప్ స్కేర్స్, షాకింగ్ ఎలిమెంట్స్ విత్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, రొమాన్స్, థ్రిల్స్ అన్నీ మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు థియేటర్లో. ఇంకా పీసీ సార్ క్రియేట్ చేసిన బ్యూటిఫుల్ విజువల్స్, కీరవాణి సార్ ఇచ్చిన అమేజింగ్ మ్యూజిక్, ఇంకా మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ సార్ క్రియేట్ చేసిన బ్యూటిఫుల్ యాంబియన్స్, ఇంకా సెట్ మీరందరూ విట్నెస్ చేయొచ్చు థియేటర్స్లో. ఈ సినిమాలో నేను చాలా డిఫరెంట్ అండ్ టఫ్ క్యారెక్టర్ ప్లే చేసిన. షూట్ స్టార్టింగ్ డే నుంచి షూట్ ఎండ్ అయ్యేంత వరకు కూడా నా హెడ్ పైన ఒక ప్రెషర్, ఇంకా బరువులాగా ఫీల్ అవుతుండే నేను. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈ సినిమాలో, అది మన రియల్ లైఫ్లో అందరిలో ఉండదు. ఎవరి లోపలైతే ఉంటుందో ఈ క్యారెక్టర్, వాళ్ళు మన కంటికి కనిపించరు, వాళ్ళు ఎవరితో మాట్లాడరు, అసలు ఏం చేయరు, వాళ్ళ సిచ్యువేషన్స్ గురించి ఏమీ చెప్పుకోరు. కష్టమైన నష్టమైన ఈ క్యారెక్టర్ ఉన్నవాళ్ళు వాళ్ళ లోపలే వాళ్ళు పెట్టుకొని సఫర్ అవుతూ ఉంటారు, ఒక డిఫరెంట్ లైఫ్ని లీడ్ చేస్తారు. అండ్ ఆశీష్ కూడా చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేసినారు ఇందులో. ఎట్లా అంటే వద్దు అక్కడ డేంజర్, ఆ పని చేయొద్దు అని వార్న్ చేస్తే నేను అదే చేస్తా అని వెళ్ళి ఆ పని చేస్తాడు. అట్లాంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. బ్రో ఇంత డీప్ ఉందని తెలియదు బ్రో నాకు ఈ స్టోరీలో. శివుడు పార్వతి అనేసరికి ఇంత చేసామా మనలో ఇంత ఉందా అనుకున్నా నేను. సో థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ అండ్ నాగా. ఈ స్క్రిప్ట్ మీరు రాజుగారికి చెప్పినప్పుడు రాజుగారు నా గురించి చెప్తే మీరు ఫస్ట్ కన్సిడర్ చేసి నన్ను యాక్సెప్ట్ చేసినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చాలా తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ జస్ట్ పీసీ సార్కి థ్యాంక్ యూ, కీరవాణి సార్కి థ్యాంక్ యూ. అండ్ అందరూ ఇది చాలా డీజే టిల్లు 2 తర్వాత ఇది చాలా డ్రై సీజన్ సినిమాల్లోకి. మీరు కరెక్టేనా రిలీజ్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అంటున్నారు, కానీ మీరు ఈరోజు ట్రైలర్కి ఇచ్చిన రియాక్షన్ చూశాక మేము May 25th రావడం కరెక్టే అని అనిపించింది మాకు. మీరు వస్తారు థియేటర్స్కి, ట్రైలర్ బాగుంటే సినిమా బాగుంటే అని ప్రూవ్ చేశారు. సో అందరు నాకు సోషల్ మీడియాలో నా ఫ్రెండ్స్కి నేను May 25th రిలీజ్ అని చెప్తుంటే నాకు ఒక పోస్ట్ పంపారు, ఫ్రైడే నుంచి సింగిల్ స్క్రీన్ స్క్రోజ్, అరే ఎందుకు అట్లా రిలీజ్ చేస్తున్నారంటే సింగిల్ స్క్రీన్ స్క్రోజ్ అయితే మా సినిమాతో అన్ని స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి, ప్రామిస్ పక్కా. అండ్ మీకు ఒక డిఫరెంట్, అంటే మీరు ఏదో మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నారని ఏదో కమర్షియల్ సినిమానో ఫైట్సో డాన్సో కాదు, అరుణ్ చెప్పినప్పుడు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మీకు ఒక క్రేజీ మోడర్న్ లవ్ స్టోరీ ఉంటుంది. సో బేసిక్గా అందరూ లవ్ మీ గురించి చెప్పేశారు. జస్ట్ నేను 2 words చెప్పి కన్క్లూడ్ చేస్తాను. ఇందాక ఆశీష్ చెప్పినట్టు అరుణ్ అండ్ నాగా వాళ్ళిద్దరూ ఇస్ ఏ మెయిన్. ఇప్పటికీ 10 మంది డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసాం. ఫస్ట్ టైం నాగా అన్నట్టు ప్రొడ్యూసర్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మా బ్యానర్ ద్వారా. వాళ్ళు ఒక మంచి స్క్రిప్ట్తో వచ్చారు. సో ఈ బ్యానర్లో చేయడానికి మెయిన్గా అరుణ్ నాగా డన్ ఈజ్ అ గుడ్ జాబ్. అంటే ఎంత జాబ్ అంటే ఇందాక ఆశీష్ చెప్తున్నట్టు రాత్రి 10:30 వరకు కూడా ఒక్కొక్క షాట్ ఏంటి, ఒక్కొక్క డైలాగ్ ఏంటి, మీ అందరిని 25 రోజు 25th రోజు మీకు సినిమా 80% నచ్చాలంటే ఏమేమి చెయ్యాలి అని వాళ్ళన్ని ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు. వాళ్ళ హార్డ్ వర్క్, ఇప్పుడు మీరు చూసిన ట్రైలర్, ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు, ఇవన్నీ కలిపే లవ్ మీ ఒక న్యూ ఏజ్ ఫిలిం. కొత్తగా ఫీల్ అవుతారు, నో డౌట్. సో మీకు నచ్చడమే ఇంకా ఇంపార్టెంట్. ఎవరేం చేసినా మార్నింగ్ షో పడ్డప్పుడు మీ ప్రేక్షకులకు నచ్చేదే సినిమా సూపర్ హిట్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ May 25th ఈ సినిమా మీకు బాగా నచ్చి పెద్ద సక్సెస్ అవుతుందని ఓ హోప్తోనున్నాము. బట్ 25th వరకు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. రాజకీయ నాయకులు June 4th వరకు చేయాలి, ఈ టీం అందరూ May 25th వరకు వెయిట్ చేయాలి. సో థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మీడియా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.
హలో ఆనంద్ గారు, వెల్కమ్ టు ర్యాండమ్ టాక్. హలో ర్యాండమ్ గారు. నా పేరు ర్యాండమ్ కాదండి, ఈ షో పేరు ర్యాండమ్ టాక్స్ విత్ విత్ ఇమాన్యుయల్. మీతోనే చేసే షూటింగ్ మర్చిపోయినట్టు. ఓకే, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సింపుల్గా. మీరు ఇంకా సింపుల్గా ఆన్సర్ చెప్పాలి, ఎందుకంటే మనకి ఎక్కువ టైం ఉండదు. యూట్యూబ్లో అంతలా చూడరు మన గురించి. సో ఫస్ట్ క్వశ్చన్, ఆనంద్ దేవరకొండ బయటికి ఎక్కడికి వెళ్ళినా విజయ్ దేవరకొండ తమ్ముడు అంటున్నారు. దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? నిజమే కదా, తమ్ముడు కాబట్టి తమ్ముడు అంటారు. ఓకే, నెక్స్ట్ కాఫీ తాగుతారా? దానిలో ఉండదు, మీ అసిస్టెంట్ చెప్తే తెస్తాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సినిమాలో 6 ప్యాక్ చేశారంట, అవును, ఎందుకు? నెక్స్ట్ సినిమా కోసం. ఓకే, ఆనంద్ దేవరకొండ గూగుల్లో ఏం సెర్చ్ చేస్తాడు? ఇక్కడ చెప్పచ్చా? మనకు అదే కావాలి, అప్పుడే వ్యూస్ వస్తాయి. www.google.com. www.google.com. గూగుల్లో www.google.com అని కొడతారా? కొట్టాక ఏమొస్తాయి? గూగుల్ వస్తుంది. మీరేం సెర్చ్ చేస్తారు? నేను www.ఆనంద్ దేవరకొండ అని కొడతా. ఏం రాదు అప్పుడు. మీ పాడ్కాస్ట్ మీది వస్తుందండి, మీ బయోపిక్ వస్తుంది మొత్తం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బయోపిక్ అంట, ఎవడు తీసిండు? సో నెక్స్ట్ క్వశ్చన్, ఇవన్నీ వద్దు, మా ర్యాండమ్ టాక్స్లో ఇవన్నీ మరి అంత ర్యాండమ్ వద్దు. ఎవరినైనా చూడగానే వీడు ఎర్రిపప్ప అని ఎవరినైనా చూసినప్పుడు అనిపించిద్దా? అనిపించింది. ఎవరిని? మిమ్మల్ని. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. నన్న ఎందుకు? ఎదురుగా ఇంత పెద్ద మైక్ పెట్టుకొని మళ్ళీ కాలర్ మైక్ పెట్టించారు. సార్, ఒకవేళ ఇది పని చేయకపోతే ఇది పని చేసిద్దని సేఫ్టీ కోసం. ఇంత పెద్దదే పని చేయనప్పుడు అంత చిన్నది ఎట్లా పని చేస్తారా? మీ సినిమా గురించి జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫ్యామిలీతో వచ్చి మంచిగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ సెకండ్ ఫ్యామిలీ ఉంటే? సెకండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. థర్డ్? అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ర్యాండమ్ టాక్స్ ట్రేజర్ కూడా చూసాం. ట్రేజర్లో ఏదో లిప్ కిస్ ఏదో ఉన్నట్టుంది. అవును, ఉంది. సో మీ అన్నం చూసి పెట్టుకున్నారా? లేదు, హీరోయిన్ని చూసి పెట్టుకున్నా. మీ దగ్గరికి డైరెక్టర్ వచ్చి కథ చెప్పగానే మీకు ఏమనిపించింది? వీడు కథలు బాగా చెప్తున్నాడు అంటే. ఆనంద్ దేవరకొండ ఐపీఎల్ మ్యాచెస్ చూస్తారా? చూస్తా, బాగా చూస్తా, ఫాలో అవుతా. బాగా ఫాలో అవుతారా? సో ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏంటి? SRH. ఎందుకు? అదే హృదయాలతో పాటు కప్పులు కూడా గెలుస్తారు కాబట్టి. మీ ఫేవరెట్ టీం ఏంటి? నాది ఓన్లీ హృదయాలు గెలిచే టీం అండి. ఈసారి కప్పు నమ్మదే. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? పోలవరం ప్రాజెక్ట్. లాస్ట్ అండ్ ఫైనల్గా గమ్ గమ్ గణేష గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? గమ్ గమ్ గణేష 31st May రాబోతుంది థియేటర్స్లో. ఇలా ర్యాండమ్ కామెడీ కాకుండా చాలా మంచి కామెడీ ఉంటుంది. నన్నే అన్నారా? మిమ్మల్ని ఏం కాదు. ఫన్, ట్విస్ట్లు, టర్న్లు సూపర్ ఉంటుంది సినిమా. మంచిగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వచ్చి థియేటర్స్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి సినిమా అండ్ కాన్ వెయిట్ టు సీ యూ ఆల్ ఇన్ థియేటర్. ఓకే, థ్యాంక్ యూ ర్యాండమ్ అన్న. థ్యాంక్ యూ ఆనంద్ దేవరకొండ గారు. అప్పుడప్పుడు మా ర్యాండమ్ టాక్స్కి వస్తూ ఉండాలి మీరు. ఎందుకు? థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.